हाई फ्रेंड्स अंदर की नमस्ते वेलकम बैक टू चैनल सो फ्रेंड्स मैं इप्पुडु प्रेजेंट वच्चेसी आरके अन्न షెడ్ దగ్గర అయితే ఉన్నాము అండ్ లాస్ట్ వీడియో నేను చేసింది ఆర్కే అన్న అసలు షెడ్ అసలు పెడుతున్నారా లేదా ఎందుకంటే ఆర్కే అన్న లేడు కాబట్టి సో ప్రస్తుతం అయితే వాళ్ళు షెడ్ అయితే పెట్టారు అండ్ ప్రీవియస్ షెడ్ అండ్ లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు ప్రీవియస్ ఒక షెడ్ అయితే వేసారని చెప్పారు కదా అది వేరే వాళ్ళది కాదు ఆర్కే అన్న వాళ్ళదే సో ప్రస్తుతం వాళ్ళ నాన్నగారు అయితే ఈ షెడ్ని అయితే నడిపిస్తున్నారు అండ్ కొన్ని మోడల్స్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ తీసుకొని రావడం జరిగింది అలాగే పాతవి కూడా అన్నీ తీసుకొని రీప్లేస్ అయితే చేస్తున్నారు సో టోటల్ ఏమేమి మోడల్స్ ఉన్నాయి అవన్నీ ఒకసారి చూపించి ఈ షెడ్యూల్ కూడా ఒకసారి నేను చూపిస్తాను లేట్ చేయకుండా ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి అయితే మీకు ఇదే అడ్రస్ ఎర్రగుంట్ల బైపాస్ రోడ్ కరెక్ట్గా కళ్యాణ మండపం పక్కనే అండ్ న్యూగా కొత్తగా ఇక్కడ ఈ క్రికెట్ షెడ్ కూడా ఉంది సో ఈ షాప్ కూడా మీకు చూస్తే మీరు గుర్తుపట్టవచ్చు అండ్ అలాగే ఇక్కడ ఈ కార్ వాష్ కూడా ఉంటుంది ఆపోజిట్లో కరెక్ట్గా ఎర్రగుంట్ల బైపాస్లో ఓకేనా అడ్రస్ మటుకు ఒకవేళ ఇబ్బంది పడితే ఈ అడ్రస్ని ఒకసారి చూసి ఇక్కడికైతే మీరు రావచ్చు ఫ్రెండ్స్ ఇదే మనకు ఆర్కే అన్న షెడ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే కొన్ని పాత విగ్రహాలని తీసుకొని అక్కడ రీప్లేస్ అయితే చేయడం జరిగింది అలాగే కొన్ని మోడల్స్ ఉన్నాయి సో కొత్త మోడల్స్ అయితే మనం చూద్దాం ఏమేమి వచ్చాయి అనేది ఫ్రెండ్స్ ఇది మనకు స్వామి వచ్చేసి ఇక్కడైతే ఈ వాహనం వచ్చేసి ఫిష్ అనమాట చేపల మీద ఇదంతా రావడం జరిగింది వాహనం వచ్చేసి చేపలు ఈ 3 అలాగే విగ్రహం డీటెయిలింగ్ కూడా చూసుకోవచ్చు మీరు అండ్ చేతులు కానీ పైన ఇంకా కొన్ని పార్ట్స్ అవి ఇంకా తయారైతే చేస్తున్నారు ఇంకా చేతులు కానీ ఇవన్నీ మోడల్స్ మనకు తయారయ్యేటప్పుడు ఇవన్నీ రావన్నమాట ఓన్లీ ఇదైతే వస్తుంది సో చేతులు అవన్నీ ఇక్కడనే తయారు చేసుకొని ఇక్కడనే అటాచ్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇవి మనకు లాస్ట్ ఇయర్ మోడల్ ఇది తలపాగా మోడల్ వచ్చేసి ఇది కూడా పెళ్ళికొడుకు మాదిరి ఉంటుంది ఈ మోడల్ వచ్చేసి ఈ మోడల్ లాస్ట్ ఇక్కడే ఉంది అండ్ అలాగే ఇది ఒక మోడల్ ఇది కూడా తలపాగా ఇంకా ఇవి లేదు ఇంకా ఈ చేతులు కానీ ఇవన్నీ ఇంకా అక్కడ ప్రస్తుతానికి అయితే తయారు చేస్తున్నారు అవన్నీ ఇక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత లేకపోతే ఇవన్నీ అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ లోపల పెట్టడం జరుగుతుంది అండ్ ఇదొక మోడల్ ఇది వచ్చేసి మనకు నందీశ్వరుడు మోడల్ పైన చూసుకోవచ్చు ఎలకలు అక్కడ ఒకటి డ్రమ్స్ మోగిస్తున్నాయి ఒకటి వాయిస్తుంది నాదస్వరం వాయిస్తుంది ఇటు సైడ్ ఒకటి నాదస్వరం వాయిస్తుంది అట్లాగే ఒకటి డోలు కొడుతుంది అండ్ వాహనం వచ్చేసి నంది మీద అనమాట సో నంది మీద అయితే వినాయకుడు అయితే కూర్చున్నాడు డీటెయిలింగ్ చూసుకోవచ్చు మీరు చాలా అంటే చాలా బాగుంది డీటెయిలింగ్ మటుకు ఎక్సలెంట్గా ఉంది సో ఇదొక మోడల్ నాకు తెలిసి ఇవే అనుకుంటా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అదే మోడల్ అయితే ఉంది ఎలుకలు ఒక 2 సైడ్లు ఎలుకలు తబలా మోగిస్తున్నాయి నాదస్వరము అలాగే వాహనం వచ్చేసి మనకు నంది వాహనం ఇంతకుముందు చూపించిన విగ్రహం మాదిరే డీటెయిలింగ్ కూడా చూసుకోవచ్చు మీరు ఈ విగ్రహాలు అయితే ప్రస్తుతం అవైలబిలిటీ అయితే ఉన్నాయి ఇక్కడ అండ్ ఈరోజే స్టాక్ రావడం జరిగింది అండ్ స్టాక్ కూడా నింపడం జరిగింది అండ్ ఇంకా వస్తాయంట అండ్ ఇది కూడా ఒకటి ఫిష్ మోడల్ ఇందాక మీరు చూపించినట్టు వాహనం వచ్చేసి ఫిష్ అలాగే కింద చూసుకోవచ్చు అది ఇంకా రీప్లేస్ చేస్తారు ఈ చేతులు కానీ హ్యాండ్స్ కానీ అవన్నీ కూడా నీకు చూపిస్తాను మీకు కొన్ని అచ్చులు అయితే ఉన్నాయి ఇక్కడ అవి కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ డీటెయిలింగ్ చూసుకోండి విగ్రహం అయితే ఇది కొద్దిగా నాకు బాగా నచ్చింది కొత్తగా ఉంది ఈ కాన్సెప్ట్ ఈ మోడల్ వచ్చేసి ఇప్పటివరకు లేదు అండ్ నందిది కూడా చాలా బాగుంది నందిది కూడా లాస్ట్ ఇయర్ కూడా ఉంది అంటే ఇది ఆ డోలు మటుకు లాస్ట్ ఇయర్ లేవు అనుకుంటా ఇది కొత్తది అండ్ ఇది కూడా ఒక కొత్త మోడల్ అండ్ ఇవి మామూలుగా ముంబై టైప్ మోడల్స్ ఇవి లాస్ట్ సార్ ఉన్నాయి అండ్ ఈసారి కూడా తీసుకొని వచ్చారు అండ్ వాహనం చూసుకోవచ్చు మీరు వాహనం కూడా చూసుకోవచ్చు పెద్దది అండ్ పైన కూడా ఈ విధంగా అయితే ఉంది ఇది మహారాజా టైపు ఇది కూడా ఒకటి మహారాజా టైపు అండ్ ఇవన్నీ పాతవన్నీ రీప్లేస్ చేస్తున్నారు పాతవన్నీ కొన్ని అవతలు ఉన్నాయి సో వాటిని అన్నిటిని రీప్లేస్ చేసుకుంటూ షెడ్లోకి అయితే తీసుకెళ్తున్నారు అనమాట ఇదొక మోడలు పైన ఆంజనేయ స్వామి అయితే రావడం జరిగింది అటు సైడు రాముడు లక్ష్మణుడు అలాగే స్వామి మామూలుగా కూర్చోవడం జరిగింది కింద ఎటువంటి వాహనం అయితే లేదు సో పైన అయితే మీకు
ఈ విధంగా అయితే ఉంది. డీటెయిలింగ్ కూడా పైనుంచి మీకు ఒకసారి చూపిస్తా. పైన హనుమంతుడు ఉన్నాడు అండ్ ఇటు సైడ్ మీకు రాముడు ఉన్నాడు, అటు సైడ్ లక్ష్మణుడు ఉన్నాడు. స్వామి ఇవన్నీ ఫిక్స్ చేయాలి ఇంకా. సో ఇది స్వామి జస్ట్ సింహాసనం మీద కూర్చున్నాడు అంతే. అండ్ ఇది కూడా ఇది ఆల్రెడీ ఒకటి కలర్ ఉంది, కలర్ పెయింట్ కొట్టిది పాతదే, కాకపోతే మోడల్ చూసుకోవచ్చు, డీటెయిలింగ్ చూసుకోవచ్చు మీరు. జస్ట్ సింహాసనం మీద కూర్చున్నాడు, ఎటువంటి వాహనం అయితే లేదు, ప్లెయిన్గా ఉంది ఇది మోడల్. ఇవి మహారాజా టైపు, ఒకటి వాహనం ఫిష్ వాహనము, అలాగే తలపాగా పెళ్ళికొడుకు టైపు, ఒకటి నంది. ఈ మోడల్స్ అయితే ప్రస్తుతం ఆర్కే షెడ్లో అయితే రావడం అయితే జరిగింది. అండ్ పాతవన్నీ కూడా మీకు అక్కడ ప్లేస్ చేసి చూపిస్తున్నారు. అవి పాతవన్నీ మోడల్స్ మిగిలిపోయినవి, అలాగే ఫ్రెష్గా అది తీసుకొచ్చి మళ్ళీ దానికి కలర్ పెయింట్స్ ఇవన్నీ వేయడం అయితే జరుగుతుంది. ఇదేనమాట ఆర్కే షెడ్. విగ్రహాలు అయితే స్టాక్ అయితే ప్రస్తుతం కొన్ని అయితే వచ్చాయి మోడల్స్. ఫ్రెండ్స్ ఇవే మనకు అచ్చులు, చేతులు, ఇవన్నీ తొండాలు, కొన్ని పార్ట్స్ ఇంకా తయారు చేయాలి. అండ్ ఇవి కొన్నిటికి సంబంధించింది ఇంకా ఉన్నాయనుకుంటా. సో అవన్నీ ఇంకా వర్క్ అయితే స్టార్ట్ కాలేదు. సో ఇవన్నీ అటాచ్ చేసి దానికి ఆ బొమ్మలకన్నీ రీప్లేస్ అయితే చేయడం జరుగుతుంది. ఇవేనమాట మనకు మోడల్స్ వచ్చేసి. ఈ మోడల్స్ ఎలా అనిపించినాయో కామెంట్ చేయడం మటుకు మర్చిపోవద్దు, ఓకేనా. అది ఆర్కే అన్న వాళ్ళ నాన్నగారు. సో ఆయన అయితే ఇప్పుడు ప్రస్తుతం షెడ్ అయితే నడిపిస్తున్నాడు. ఇవే అనమాట మనకు చేయి మోడల్స్, చేతులు, అచ్చులు. కొన్ని చిన్నవి కూడా ఉన్నాయి, కొన్ని పెద్దవి. అండ్ ఇంకా ఇది చాలా పెద్దగా ఉన్నట్టు, ఇంకా కొన్ని రావాల్సినట్టు ఉన్నాయి. ఇంకా ఇవి కొన్ని తయారు చేయాలి, ఇవన్నీ అటాచ్ చేసి పెట్టాలి. అవన్నీ అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాం. అంటే కొన్ని మోడల్స్ అయితే రావడం జరిగింది, మిగతావి కూడా ఇంకా కొన్ని వస్తాయి. అవి కూడా మీకు వచ్చిన తర్వాత మీకు అది వీడియో చేసి చూపిస్తున్నాను. సో వీడియో కనుక నచ్చింటే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అండ్ మీరు చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి బయట కూడా, అండ్ పక్కన కూడా చాలా షెడ్స్ అయితే ఈసారి ప్రొద్దుటూరులో వేయడం జరిగింది. అన్నీ చూడండి, మీకు నచ్చితే ఏది నచ్చితే అదే తీసుకోండి. కాకపోతే ఈ షెడ్ని ఒకసారి కన్సిడర్ చేయండి, ఎందుకంటే లాస్ట్ సార్ ఉన్నట్టుగా ఆర్కే అన్న ఇప్పుడు ప్రజెంట్ అయితే లేడు కాబట్టి. సో వాళ్ళ నాన్న పాపం ముసలైన, సో ఆయన షెడ్ అయితే నడిపిస్తున్నాడు కాబట్టి ఆయనకు కొద్దిగా సపోర్ట్ చేసే విధంగా మీరు కూడా కొంతమంది ఒకవేళ ముందుకు వచ్చి ఈ షెడ్ని కూడా ఒకసారి కన్సిడర్ చేసి మీకు నచ్చితే తీసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని ఖచ్చితంగా 10 మందికి షేర్ చేయండి, షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాను. మిగతా షెడ్స్ కూడా ఉన్నాయి, అవి కవర్ చేయడానికి ట్రై చేస్తా. ఇప్పుడైతే టైం అయితే లేదు, మళ్ళీ టుమారో కానీ లేకపోతే ఈవినింగ్ కానీ వీడియోని అయితే పోస్ట్ చేయడం చేస్తా. ఈ వీడియో అయితే ఈ వీడియోని ఈరోజే షూట్ చేసా. మ్యాక్సిమం కుదిరితే ఈరోజు ఈవినింగ్ కల్లా అప్లోడ్ చేసేటట్టు చూసుకుంటా, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అన్న.